ఉద్దేశాలు, ఏజ్రకున్న ఉద్దేశాలు కావాలి. ప్రతి దినం వాక్యాన్ని వినిపిస్తానని ఆయన దృఢ నిశ్చయం చేసుకున్నాడట. అంతేకాదు ధర్మశాస్త్రంలో ప్రావీణ్యత కలిగిన శాస్త్రి అనే ఒక సాక్ష్యాన్ని అన్యజనుల్లో ఉండిన రాజులు ఆయన అంటున్నారే, ఆ శాస్త్రి ఏం అడిగితే అది మీరు చేయండి. ఆయన ఎవరనుకున్న ఆకాశానికి భూమికి ఆ సమస్తాన్ని సృష్టించిన దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రావీణ్యత కలిగిన వాడు ఏజ్రా. కాబట్టి ఆయన ఈ రాజులే ఆ శాస్త్రులకు భయపడి ఆయన చెప్పింది నేను ఆజ్ఞాపించింది, ఆయన చెప్పింది చేయండి అని చెప్పింది. అంత గొప్పవాళ్ళుగా అంటే ఆయన ఏమన్నాడు, మిమ్మల్ని తలగా నియమించాను కానీ తోకగా నియమించాను. అంటే రాజులు ఉన్నారు, చాలామంది గొప్పలు ఉన్నారు, మేము ఇస్తున్నామయ్యా అంటే వాళ్ళు కూడా ఏమవుతారు, నీ ధననిధిలో నుంచి కొత్త పదార్థములను పాత పదార్థములు వెలికి తెచ్చే యజమానిగా నువ్వు ఉంటే ఆ రాజులు కూడా నువ్వు చెప్పినట్టు వినమని ప్రజలకు బోధిస్తారు. అలాగ చేయడానికి దేవుడు సామర్థ్యము వాక్యంలో పెట్టాడు. వాక్యంలో ఎంత గొప్పది చూడండి వాక్యం. స్తోత్రములు తండ్రి, మా పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ సహాయం చేత నీ పిల్లలు నీ కుమారుడి యొక్క పునరుద్ధాన దినమున నీ వాక్యం ధ్యానించాలని నాయన ఎదురు చూస్తుండగా, ఆశపడుచుండగా, సిద్ధపడి ఉండగా నీ ఆత్మ సహాయం నీ జ్ఞానం మాకు అందించి నీ కుమారుడైన నాలో ఉండి నాయన నాతో మాతో మాట్లాడి నీ కుమారుడు రాకడకు సిద్ధపరిచి నడిపించి మాయం పొందుమని, సిద్ధపరిచిన ఉపదేశమును దీవించి ఆశీర్వదించమని, సమస్త విధములైన ఆటంకాలను తొలగించమని, పరిశుద్ధాత్మ శక్తి నడిపింపు ఈ ఉపదేశమునకు దయచేసి నీ పిల్లల హృదయాలను నింపి నడిపించి మాయం పొందుమని అడుగుచి కొన్ని మనవులు నీ పాద సన్నిధిలో నుంచి నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొని పొందుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవాది దేవుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమ కలుగునుగాక. కొడుకున్న సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. మనం వాక్యంలోనికి వెళ్ళినట్లయితే మనం ధ్యానిస్తున్న పాటలు గుర్తున్నాయి కదా. ఆత్మ జ్ఞానము నేర్పు పాఠాలు 6వ భాగం ఇది కదా. 6వ భాగం 5వ భాగం కూడా అయిపోయింది. ఈరోజు కూడా ఒక అంశాన్ని మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాము. శిష్యుడుగా చేరిన శాస్త్రి ఎవరు అనే ఆలోచన చేద్దాం. ఆత్మజ్ఞానము నేర్పు పాఠాల్లో 6వ టైటిల్ ఏంటంటే శిష్యుడుగా చేరిన శాస్త్రులు ఎవరు. శాస్త్రులు, శాస్త్రి, శిష్యుడు ఇవన్నీ బైబిల్లో రాయబడినవి. నేను కొత్తగా ఏమో కల్పించి మీకేమీ బోధించడం లేదు కదా. శిష్యుడుగా చేరిన శాస్త్రులు ఎవరు అంటే మనకు చాలా ఆలోచన వస్తుంది. శిష్యులుగా చేరితే శాస్త్రులు అవుతారా? శాస్త్రులు అవ్వమని దేవుని వాక్యం సెలవిస్తుందా? ఒకవేళ శాస్త్రి అయితే ఆయన ఎలా ఉంటాడు? బైబిల్లో శాస్త్రులు అయితే ఎలాగునున్నారు? శిష్యులు శిష్యులుగానే ఉండమంటున్నాడా? శాస్త్రులుగా మారాలంటున్నాడా దేవుడు? అసలు శాస్త్రం అంటే ఏంటి? శాస్త్రులు దేనికి శాస్త్రులు? బైబిల్లో ఉండిన శాస్త్రులు ఏ విషయంలో శాస్త్రి అనే విషయాలను మనం కొన్నిటిని మనము ధ్యానం చేద్దాం. మనము తీస్తున్న లేఖన భాగాలు లేకపోతే ధ్యానం చేస్తున్న లేఖన భాగాల్లో ఇవన్నీ వస్తాయి. వచ్చినప్పుడు మీరు అవగాహన కలిగి ఉండాలి. ఎక్కడుంటే అవగాహన కలిగి ఉంటారు? మీ మనసు వాక్యం మీద ఉంటే కలిగి ఉంటారు కదా. మీ మనసుని వాక్యం మీద ఉంచి వినడానికి ప్రయత్నం చేయండి. ఇది ఒక వచనంలో నుంచి తీసుకొని ధ్యానము చేద్దాం. వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. మొదటిగా మత్తయి సువార్త 13వ అధ్యాయము 52వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 52వ వచనం. ఆయన అందువలన పరలోక రాజ్యములో శిష్యులుగా చేరిన బాగినాలి. అక్కడ అండర్లైన్ కూడా చేసుకోవాలి మీరు. శిష్యుడుగా చేరిన శాస్త్రులు ఎవరు మన టైటిల్. అయితే ఇక్కడ ఒక మాట అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, శిష్యులుగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలకు తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో చెప్పాను. కొంతమందితో యేసుక్రీస్తు ప్రభువారు వాక్యాన్ని బోధిస్తున్నారు. దేవుని దగ్గర నుంచి తీసుకొచ్చిన బోధని వారికి బోధిస్తున్నాడు. ఏంటా బోధ అంటే పోయిన సోమవారం నుంచి శనివారం వచ్చిన వాళ్ళకైతే మంచిగా అర్థమైంది. ఎందుకంటే ఒక 5 పాఠాలను ధ్యానం చేసాం 5 రోజులు. ఒకరోజు మధ్యలో మనం మిస్ అయ్యాం, వర్షం వచ్చింది కాబట్టి. ఏంటి 5 పాఠాలు గుర్తున్నాయా?
అన్యాయపు సిరి వలన స్నేహితులను ఎలా సంపాదించుకోవాలి అనే విషయాన్ని, విశ్వాసంలో వృద్ధి పొందడం ఎలా, పరలోక రాజ్యం గురించి ఇక 3-4 పాఠాలని మనము ధ్యానించాం. పరలోక రాజ్యం, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిందే ఈ కొన్ని విషయాలు, అంటే గొప్ప విషయాలు, క్రొత్త విషయాలు, మనుషులు ఎరగని విషయాలు తెలియజేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారు. ఆ విషయాలని మనం పోయిన వారం ధ్యానం చేశాం కదా. అన్యాయపు స్థితి అంటే ఏంటి అనేది కూడా తెలియదు ఎవరికి, కానీ దేవుని వాక్యము మనకు తెలియజేసింది పోయిన వారంలో. అన్యాయపు స్థితిని ఇచ్చి స్నేహితులను సంపాదించుకోండి, వాళ్ళు నిత్య రాజ్యంలో మిమ్మల్ని చేర్చుకుంటారు. లేకపోతే ఈ అన్యాయ స్థితిని నువ్వే అనుభవించి చచ్చావు అనుకో, ఇక్కడ ఏమైతుంది, వాళ్ళు చేర్చుకోరు అని ఖచ్చితంగా దేవుని వాక్యము సెలవిస్తుంది. అంతేకాకుండా విశ్వాసంలో వృద్ధి పొందాలి క్రైస్తవులు, లేకపోతే విశ్వాసులు, లేకపోతే దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలు అనే విషయంలో ఆ వృద్ధి ఎలా పొందాలి, ఎలా ఉంటే వృద్ధి పొందుతాం అనే విషయాలని ధ్యానం చేశాం. అంతేకాకుండా పరలోక మర్మాలను చెప్పడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. పరలోక మర్మాలు ఏంటయ్యా అంటే, పరలోక రాజ్యం ఎలా ఉందో తెలుసు అసలు మీకు అని అంటూ కొన్ని విషయాలను తెలియజేశాడు. ఎలా ఉందయ్యా పరలోక ఆ రాజ్యం అంటే, పొలములో దాచబడిన ధనమును పోలి ఉందన్నాడు. ఎలా అన్నాడండి? పొలములో దాచబడిన ఒక ధనాన్ని పోలి ఉన్నది. ఆ ధనాన్ని చూసిన యజమానుడు ఏం చేశాడట, తనకున్నదంతా అమ్ముకొని వచ్చి ఆ పొలాన్ని కొన్నాడట. అంత గొప్పది తెలుసా అని చెప్పాడనమాట. అంతేకాకుండా ఒక మంచి ముత్యమును కొనవెతుకు వ్యాపారితో పోల్చాడు. వర్తకుడు, వ్యాపారి అంటే వర్తకుడు అన్నాడు, వర్తకుని వ్యాపారి అంటే. అయితే ఆ ముత్యాన్ని కనుగొని అట తనకున్నదంతా అమ్మేసి మరలా ఆ ముత్యాన్ని కొన్నాడు. అంత గొప్పది పరలోక రాజ్యము. ఈ విషయాన్ని గ్రహించలేదనుకో, ఈ విషయాన్ని తెలుసుకోలేదనుకో, చేపలు పట్టే వలలాంటిది కూడా, నానా విధములైన చేపలను పట్టు వలలాంటిది కూడా పరలోక రాజ్యమును పోలి ఉంది అన్నాడు. అదేంటిదయ్యా అంటే, ఒక జాలారి చేపలని పట్టి మంచి చేపలను ఒక బుట్టలో, చెడ్డ చేపల్ని పారవేస్తాడు చూడండి. అలాంటి స్థితి కూడా పరలోక రాజ్యం కలిగి ఉన్నది. తప్పకుండా ఆ రోజు వస్తుంది. కాబట్టి మీరు మంచి చేపల్లా, మంచి బుట్టలో పడే వాళ్ళలా ఉండాలి అనేటట్లు అక్కడ ఉపమానంలో తెలియజేశాడు. ఆ 3 విషయాలను తెలియజేస్తూ కిందకు వచ్చేసరికి ఆయన అంటున్నాడు 51లో చూడండి, నేను చదువుతాను. వీటన్నిటినీ మీరు గ్రహించితిరా అని అడిగాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు నేను చెప్పిన ఉపమానాల్లో ఉండిన పరలోక రాజ్యం గురించిన చెప్పిన విషయాలు ఉన్నాయే, వాటిని మీరు గ్రహించితిరా అని అంటే వాళ్ళు ఏమంటున్నారో చూడండి. అని వారిని అడగగా వారు గ్రహించితి మనిరి. మాకు తెలుసయా, మేము తెలుసుకున్నాం అని అన్నారనమాట. పరలోక రాజ్యం ఇంత గొప్పదని మాకు అర్థమైంది నువ్వు చెప్పిన ఉపమానాలను బట్టి అని అన్నాక ఆయన అంటున్న మాట అనమాట. కిందది ఇప్పుడు మనం 52 చదివితే, ఆయన అందువలన, అయితే మీరు గ్రహించారు కదా, అందువలన పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రి అంటున్నాడండి. ఇక మీరు ఒకవేళ గ్రహిస్తే, మీరు ఎలా వచ్చారు, ఎంట్రింగ్ ఎలా ఇచ్చారు, మీరు శిష్యులుగా ఇచ్చారు కదా. అలాంటి శిష్యుడైన ప్రతి వాడు ఏం కావాలన్నట, శాస్త్రి కావాలి. శాస్త్రి కావాలి. ఏ విషయంలో శాస్త్రి కావాలి? భూమి మీద అంటే మనకు కనబడుతున్న ఈ భూమి మీద ఉన్న సమస్త అంటే ఆకాశము ఏమంటారు, ఖగోళ శాస్త్రము, దాన్ని శాస్త్రవేత్తలు ఉన్నారు. భౌగోళిక శాస్త్రం అంటే భూ సంబంధమైనది శాస్త్రం ఉంది, శాస్త్రులు ఉన్నారు. అంతేకాకుండా జంతు శాస్త్రం, వృక్ష శాస్త్రం, చివరికి ఏ శాస్త్రం ఉంది తెలుసా, మనిషి శాస్త్రం కూడా ఉందంటే శరీరానికి సంబంధించిన శాస్త్రం, దానికి శాస్త్రులు కూడా ఉన్నారు. కానీ పరలోక రాజ్యంలో శిష్యులుగా చేరిన ప్రతి శాస్త్రి అంటున్నాడు. ప్రతి శాస్త్రి అంటే శిష్యులుగా చేరిన వాడు ఏం కావాలి, శాస్త్రి కావాలంటున్నాడు ఆయన. శాస్త్రి ఏ విషయంలో శాస్త్రి కావాలయ్యా అని అంటే ఏమంటున్నాడు చూడండి, తన ధననిధిలో నుండి ఏ శాస్త్రి అట, తన ధననిధిలో నుండి కొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపులకి తెచ్చి ఇంటి యజమానుని, తన ధననిధిలో నుంచి కొత్తవి పాతవి తీసుకొచ్చి బయట వేసే ఒక యజమానుని పోలి ఉండాలి. అవేంటియో ఈ శాస్త్రి ఏ విషయంలో శాస్త్రి అయి ఉండాలో అనేది మనము ధ్యానము చేద్దాం. ఇప్పుడు మనకు అర్థమైద్ది మంచిగా. శిష్యుడిగా చేరిన శాస్త్రులు ఎవరు అంటే మనకు అర్థం కాలే, కానీ ఇప్పుడు అర్థమైంది కదా. అంటే టైటిల్ ఎక్కడి నుంచి తీసాము మనం, వచనంలో నుంచే తీసాము. 52వ వచనం 13వ అధ్యాయంలో నుంచి మనము
ధ్యానం చేస్తున్నాం అన్నమాట. అంటే శాస్త్రము, అన్ని శాస్త్రాలు ఉన్నాయి. మరి ఏ శాస్త్రాన్ని ధ్యానించి ఏ శాస్త్రాన్ని తెలుసుకొని శాస్త్రి కావాలి అని మనం దేవుణ్ణి అడిగితే ఆయన చక్కగా చెప్తాడండి. ఏ శాస్త్రి కావాలంటాడు? ఆత్మశాస్త్రి. రాత్రి కొంచెం మీకు లైట్గా టచ్ చేశాను, గుర్తుందో లేదు. ఆత్మకు శాస్త్రులు నానితో అడిగాను, ఆత్మశాస్త్రులు ఉన్నారా నాని? ఈ భూమి మీద అన్ని శాస్త్రాలు ఉన్నాయి, కానీ ఆత్మకు కూడా ఒక శాస్త్రం ఉంటుంది. ఆ శాస్త్రము లేకపోతే ఆ శాస్త్రులు ఎవరన్నా ఇక్కడ ఉన్నారా భూమి మీద అలా అంటే ఆలోచించాడా కుమారుడు. కదా, లేరు. ఉన్నారండి? ఆత్మ గురించి తెలిసిన శాస్త్రులు వాళ్ళని ఉన్నారా? అసలు ఆత్మశాస్త్రం అనేది ఉందా భూమి మీద? లేదు. బయటనైతే ఎక్కడుంది అది అంటే పరలోక రాజ్యంలో ఉంది ఆ శాస్త్రం. పరలోక రాజ్యంలో అంటే సంఘంలో, సమాజంలో దేవుడు ఏర్పరచుకున్నా, దేవుడు సిద్ధపరిచినా, దేవుడు పిలుచుకున్నా తన పిల్లలకి ఇచ్చాడు ఆ ఆత్మశాస్త్రాన్ని. అదే మహాజ్ఞాన గ్రంథం. ఇది ఏ శాస్త్రం అనుకుంటున్నారు? ధర్మశాస్త్రమే. కానీ ఆ ధర్మశాస్త్రం దేనికి సంబంధించింది అంటే ఆత్మకు సంబంధించిన ఆత్మశాస్త్రం. ఆత్మశాస్త్రంలో శాస్త్రులు అనమాట. ఎవరు? శిష్యులుగా వచ్చిన వాళ్ళు. ఇక్కడికి వస్తున్న మీరందరూ ఉన్నారే, మీరందరూ ఏం కావాలని దేవుడి ఉద్దేశం? విశ్వాసులుగానే ఉండండి, అట్నే కూర్చోండి అనేది కాదు. శాస్త్రులు కావాలన్నట. శిష్యులుగా వచ్చారు, మీరు శాస్త్రులు కావాలి. శాస్త్రులు అయితేనే కొత్త పదార్థములను, పాత పదార్థములను బయటికి తెచ్చి యజమానుని మీరు పోలి ఉంటారు, లేకపోతే ఉండలేరు అని చెప్తున్నాడు అనమాట. అయ్యా మీరు గ్రహించామంటున్నారు కదా. ఇప్పుడు ప్రతి శాస్త్రి ఏం చేయాలి తెలుసా? పాత పదార్థములని, కొత్త పదార్థములను బయటికి తెచ్చే యజమానుని పోలి ఉండాలి. ఎక్కడి నుంచి అయ్యా అంటే ధననిధి అట. ధననిధి ఎక్కడుందో? ధననిధి అంటే అర్థం ఏంటో తెలుసా అండి? మన హృదయంలో వాక్యం ఉందనుకోండి, ఆ స్థలాన్ని ఏమంటుంది బైబిల్ అంటే ధననిధి. ఎందుకు? వాక్యం క్రీస్తు కదా. క్రీస్తు ఏమై ఉన్నాడు? బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలను కలిగిన వాడై ఉన్నాడు క్రీస్తు. ఆ క్రీస్తు మన హృదయంలో ఉంటే మన హృదయం ఏమైద్ది? ధననిధి అవుద్ది. అక్కడ అన్నాడు కదండి, ధననిధిలో నుంచి. చూడండి, మరలా చూడండి. ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములు, పాత పదార్థములను వెలుపలికి తెచ్చి ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో చెప్పాను. అయితే మీరు శిష్యులుగా గ్రహించాలంటున్నారు కదా, ఇప్పుడు శాస్త్రులుగా మారండి. శాస్త్రులుగా మారితే ఎలా ఉంటారు తెలుసా? మీ ధననిధిలో నుంచి క్రొత్తవి, పాతవి పదార్థములని బయటికి తీసుకురావాలి అంటున్నాడు. ఏంటో అవి? ఆ పదార్థాలు ఏంటి? ధననిధి అయితే అర్థమైంది కదా. ఇప్పుడు ధననిధి నీలో, నీ హృదయంలో క్రీస్తుంటే అది నీ ధననిధి. ఇక దానికి మించిన ధనం లేదండి. ఈ భూమి మీద కనబడుతున్న ధనానికి దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇదేమో నిత్యం ఉండేది, తరతరాలు ఉండేది, ఎప్పటికీ ఉండేది, నిజమైంది. తరాలు గతించినా కానీ గతించని ధనం క్రీస్తులో ఉంది. ఆ క్రీస్తు నీ హృదయంలో ఉన్నాడు అనుకో, నీ ధననిధి ఎక్కడుందంటే నీ హృదయంలో ఉంది. నీ హృదయంలో ఇప్పుడు క్రొత్త పాత పదార్థములను బయటికి తీసుకురావాలి. అంటే అర్థం ఏంటి? కొత్త పదార్థములు, పాత పదార్థములు అంటే అర్థం ఏంటి? పాత పదార్థములు అంటే పాత నిబంధనలో ఉండిన సంగతులు. కొత్త పదార్థాలంటే క్రొత్త నిబంధనలో ఉండిన సంగతులు తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి ఒక యజమానుని పోలి ఉన్నది అని అంటున్నాడు అనమాట. పాత నిబంధనలో ఉండిన విషయాలని ఏ విషయంలో బోధించాలి అంటే మీకు బుద్ధి కలగడానికి బోధించాలని బైబిల్ చెప్తుంది. కొత్త నిబంధనలో ఉండిన విషయాలు ఏ విషయంలో బోధించాలి అని అంటే మీ ఆత్మలని రక్షించుటకు శక్తిగల వాక్యము అని చెప్తుంది అనమాట. ఈ రెండు విషయాలని బయటికి తీసుకొచ్చే యజమానుని పోలి ఉన్నాడు. ఎవరు? శాస్త్రి. శిష్యుడిగా చేరిన శాస్త్రి ఎవరు అన్నాను కదా, ఆయన అన్నమాట. కొత్త పదార్థములు, పాత పదార్థములు హృదయంలో నుంచి బయటికి తీసుకొచ్చే యజమానిగా ఉన్న వారు శాస్త్రులు అని దేవుడు పేరు పెట్టాడు, టైటిల్ ఇచ్చాడు వాళ్ళకు. అర్థమవుతుందండి? వాక్యం చెప్పండి, వాక్యం చెప్పండి అంటే మీరేమనుకుంటున్నారు? మీ హృదయం ఎలా ఉంది? ఆయన చెప్తున్నాడుగా, ఎందుకు మమ్మల్ని చెప్పమంటాడు? వీకే అని చెప్పమని చెప్తున్నాడు. కొత్త పదార్థాలు, పాత పదార్థాలని బయటికి తెచ్చే యజమానులు కావాలి మీరు. అర్థమవుతుందండి? అందరూ శిష్యులుగా ఉండాలనేది కూడా కాదు. ఇంతకుముందు నేను ఒక విషయం చెప్పాను, విశ్వాసులు కారణం అయినా మీరు శిష్యులు అన్నాను.
ఇప్పుడు శిష్యులు కూడా కాదు నాయన, మీరు శాస్త్రులు అంటున్నాడు ఆయన. పూర్వం ఏం చేస్తాం, దీనికి మారాలి కదా. అలాగునా క్రీస్తు సారూప్యమందు మీరు మార్చబడటానికే నాయన పిలువబడింది, ఏర్పరచబడింది అని అంటాడు దేవుడు వాక్యం. కాబట్టి ఇక్కడ మీరు ఎప్పుడు కూర్చొని వినేవారిలాగున అస్సలు ఉండకూడదు అనే వచనం, ఈ వచనం అది మనకు తెలియజేస్తుంది అనమాట. శాస్త్రులు కావాలి. ఏ విషయంలో అంటే ఆత్మ విషయంలో శాస్త్రులు కావాలి. ఇంతకు శిష్యుడు అంటే అర్థం ఏంటి అని ఒక ఆలోచన మనం చేస్తే, శిష్యుడు అంటే విద్యార్థి, గురువు దగ్గర నేర్చుకునే ఒక విద్యార్థి. మరి శిష్యుడు కానీ ఎప్పటికీ నేర్చుకునే వారిగానే ఉండమని ఏదైనా దేవుడి ఉద్దేశం. బైబిల్ని ఆలోచిస్తే ఇంకా ఎన్ని బైబిల్ని మనం ధ్యానం చేస్తామంటే, పరిశీలన చేస్తే ఇంకెన్ని విషయాలు తెలుస్తాయో అనిపిస్తుందండి. ఇంతవరకు నాకు తెలియని విషయం ఏంటంటే, నేను శిష్యుడిగా ఉంటే సరిపోతుంది అనుకున్నాను, కానీ ఇది ధ్యానం చేస్తుంటే సరిపోదు. శాస్త్రిగా మారాలి. శాస్త్రాన్ని సరిగా విభజించగలిగే శాస్త్రి కావాలి ప్రతి ఒక్కరూ దేవుని దృష్టిలో, దేవుడి ఆలోచనలో. ఆత్మశాస్త్రం లేకపోతే ధర్మశాస్త్రం దేవుని యొక్క చట్టాన్ని, విధులని, కట్టడలని వివరించగలిగే, పాతవి కొత్తవి బోధించగలిగే సామర్థ్యం కలిగిన శాస్త్రులు దేవుడికి కావాలని ఆయన ఆశపడుతూ, విద్యార్థులుగా ఉండాలని ఆయన ఇష్టం కాదు. తర్వాత శాస్త్రి అనగా, ఈ లోకంలో శాస్త్రి అనగా అర్థం ఏంటంటే, ఏదైనా ఒక పుస్తకం లేకపోతే నేను చెప్పాను కదా ఎన్నో శాస్త్రాలు, ఆ శాస్త్రంలో ప్రావీణ్యత గలవారిని శాస్త్రి అంటది. అర్థమవుతుందా? శాస్త్రులు అని ఎవరు అంటారు? చదువుకున్నారు కదా, మీకు వాళ్ళని అంటారా, ఇంకా వేరే వాళ్ళని అంటారా? నైపుణ్యత గలవారి అంటే ఏదన్నా ఒక ఆ సబ్జెక్టు లేకపోతే ఒక శాస్త్రం మీద బాగా పరిశోధన చేసి దాన్ని సరిగా చెప్పగలిగే వ్యక్తుల్ని ఏమంటారు? శాస్త్రి అంటారన్నమాట. ఇప్పుడు శిష్యుడు గొప్ప, శాస్త్రి గొప్ప అండి? అదే కదా. మరి దేవుడు ఎలా ఉండమంటాడు మనల్ని? గొప్పగా ఉండమంటాడా, తక్కువగా ఉండమంటాడా? ఆయన పాత నిబంధనల్ని తెలియజేసిన విషయం ఏందో తెలుసా అండి? మీరు తలగా నియమించాను, మిమ్మల్ని నేను ఎలా నియమించాను? తలగా నియమించాను కానీ తోకగా నేను మిమ్మల్ని నియమించలేదు. ఒకసారి చూద్దాం వచ్చిన ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 14వ వచనం. అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేను నీకు ఆజ్ఞాపించుచున్నా. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల. అక్కడ అండర్లైన్ చేసుకోండి, యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తల తోక. తలవా తోకవా? తోక అయితేనేమో శిష్యుడు విద్యార్థి, తల అయితేనేమో శాస్త్రి, ధర్మశాస్త్ర ఉపదేశకుడు శాస్త్రి. ఇప్పుడు దేవుడి ఉద్దేశం ఏందట? నువ్వు తోకగా ఉండాలి, విద్యార్థిగా ఉండడం కాదు, ఉపాధ్యాయుడిగా ఉండాలి, నువ్వు చెప్పేవాడిగా ఉండాలి. నీ ధననిధిలో నుంచి పాత పదార్థములను, కొత్త పదార్థములను వెలికి తెచ్చి అంటే బయటికి తేగలిగే యజమానుని పోలి ఉండాలి. గ్రహించామనగానే గ్రహించామన్నారు. మరి ఇలా ఉన్నారా శిష్యులు ఆ రోజు అంటే? ఎలా ఉంటారండి? కొత్త నిబంధనలో కొంతమంది శాస్త్రులు మంచిగా ఉన్నారు, కానీ కొత్త నిబంధన శాస్త్రులు ఎలా ఉన్నారంటే ఒక వచనాన్ని మీకు చదివి వినిపిస్తాను. మార్క్స్ వార్త 12వ అధ్యాయం 35 నుంచి చూద్దాం. మార్క్స్ వార్త 12వ అధ్యాయం 35 వచనం. ఒకప్పుడు యేసు దేవాలయంలో బోధించుచుండగా క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి? నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి వైపున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పెను. దావీదు ఆయనను ప్రభువని చెప్పుచున్నాడే అగునని, ఆయన ఎలాగూ అతని కుమారుడగునని అడిగెను. అంటే సామాన్య జనులు ఆయన మాటలు సంతోషముతో వినుచుండిరి. ఆయన శాస్త్రులకు ఒక ప్రశ్న వేశాడు. శాస్త్రులు ఏమంటున్నారు యేసుక్రీస్తు ప్రభువుని అంటే, లేకపోతే మెస్సయ్య వస్తాడు. ఎవరి మెస్సయ్య అంటే దావీదు కుమారుడు.
కదండి. దావీదు కుమారుడని శాస్త్రులు ఎలాగూ చెప్పుచున్నారు అని అక్కడ ఉండి నా సామాన్య జనులతో మాట్లాడుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఈ శాస్త్రులకు ఏం తెలియదు, శాస్త్రులు గ్రహించే వాళ్ళు కాదు, శాస్త్రులు గ్రహించే వాళ్ళే కాదు, తెలియకుండా ఉన్నవాళ్ళే కాదు, ఇంకా వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ కట్టడలు ఎలా ఉన్నాయో ఇంకొంచెం కిందికి చదవండి, 38 చదవండి. మరియు ఆయన వారికి బోధించుచు ఇట్లా నేను శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడండి అన్నాడంటే అర్థమైందండిగా. శాస్త్రులను గురించి జాగ్రత్త పడండి, శాస్త్రులని గౌరవించండి అంటే అదొక తీరు, గౌరవించాలి. శాస్త్రుల గురించి జాగ్రత్త పడండి అంటే వీళ్ళు మోసగాళ్ళు, లేకపోతే ఏదో ఒక తిరకాశీలలో ఉంది, లేకపోతే ఏదో ఒక దురాశీలలో ఉంది అనే కదండి అర్థం. ఏం దురాశ ఉందో చూడండి వాళ్ళలో. వారు నిలువు టంగీలు ధరించుకొని చిరుగుటక్కును సంత వీధులలో వందనములను సమాజ మందిరంలో అగ్రపీఠములను విందులలో అగ్రస్థానములను కోరుచు వెధవరాన్ల ఇల్లు దిగమింగుచు మాయావేశముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు పొందుదురా. నేను ఎలా ఉన్నారయ్యా యేసుక్రీస్తు కాలం నాటికి శాస్త్రులు మరి అంటే ఆయనే అన్నాడు కదండి, మీరు శాస్త్రుల వలె ఉండాలి, శాస్త్రులు కావాలి అన్నాడు. కానీ ఈ శాస్త్రుల వలె కాదు. ఈ శాస్త్రులు ఎలా ఉన్నారంటే శిక్షకు అర్హులుగా ఉన్నారు. వాళ్ళు ఎంతసేపు అగ్రస్థానాలు, అగ్రపీఠలు. వాళ్ళ ఆలోచనలు ఏంటి అంటే ఎప్పటికీ దురాశ సంబంధమైన ఆలోచన, దురాశ కూడా కాదు, దురాత్మ సంబంధమైన ఆలోచనలే ఎంతసేపు ఆ శాస్త్రులది. శిష్యులుగా చేరిన శాస్త్రులు ఇలా ఉండకూడదనమాట. శాస్త్రులుగా ఉండాలంటే మరలా ఇలాంటి ఆలోచనలు కలిగి ఉండే ఆలోచనలు కూడా ఉన్నాయండి. శాస్త్రులు ఎలాగున్నారో ఒక శాస్త్రులు ఉన్నాడు బైబిల్లో, ఆయన మనం ధ్యానం చేసే ముందు అసలు అక్కడున్న శాస్త్రులు ఎలాగున్నారయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగున కూడా వాళ్ళని అంగీకరించకుండా వాళ్ళ విషయంలో మీరు సామాన్యులతో చెప్తున్నాడు, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, వాళ్ళు సామాన్యులు గారు, మీరు సామాన్యులు కానీ వాళ్ళు సామాన్యులు కాదు, వాళ్ళు దిగమింగేస్తారు. ఏం మింగేస్తారు? అగ్రస్థానాలు కోరుతారు, నిలబటంగిలు ధరించుకొని సంత వీధుల్లో వందనములను సమాజ మందిరంలో అగ్రపీఠములలో విందులలో అగ్రస్థానములు కోరుచు విధవరాళ్ళ ఇండ్లు. ఎవరి ఇండ్లు అంటే అండి మింగేది మరలా? ఇక చూడండి, ఇక మంచోళ్ళ ఇండ్లు కాదు మింగేది, ఇల్లు విధవరాళ్ళ ఇండ్లు. విధవరాళ్ళు అంటే భర్త లేని వాళ్ళ ఇండ్లు మింగటానికి, భర్త లేని ఇండ్లని, తండ్రి లేని కుమారులు, ఇలాంటివేనండి ఎక్కువగా శాస్త్రులు. బైబిల్లో మనం చూస్తే తల్లిదండ్రులకు నువ్వు ఇచ్చింది ఎవరికి ఏమంటారు? పరిసయ్యులు అయితే ఎవరికి ఏమంటారు? దేవార్పణం చేసేయి, ఎందుకురా మేయకు మెమ్మకు అని అన్నది ఉన్నది బైబిల్లో. అలాంటి బోధలు ఉన్నాయి. కాబట్టి దిగమింగుచున్నారు, విధవరాళ్ళ ఇండ్లని దిగమింగుచున్నారు. పాత నిబంధనలు మొత్తం ఘోషిస్తుందండి. తల్లిదండ్రులు లేని వారి పక్షంలో చాలా జాగ్రత్తగా ఉండండి మీరు, నేను వాళ్ళు మొరపెడితే వింటాను, తప్పకుండా శిక్ష మీకు పడుతుంది అని చెప్తాడు. అంతేకాకుండా విధవరాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. పాత నిబంధనలు, కొత్త నిబంధనలు యాకోబు పత్రికలు ఏమంటాడండి? దిక్కులేని పిల్లల్ని, విధవరాళ్ళని పరామర్శించుట, వాళ్ళని సరిగా చూసుకున్నట్టే భక్తి అంటే. వాళ్ళని దిగమింగుతున్నారు చూడండి, వాళ్ళది విధవరాళ్ళని ఏం చేస్తున్నారు వీళ్ళు? దిగమింగుచు మాయావేశముగా దీర్ఘ ప్రార్థనలు. మరలే ప్రార్థనలు వీళ్ళు దీర్ఘ ప్రార్థన అంటే అర్థమైంది, రోజు నుంచి ఉదయం నుంచి సాయంత్రం దాకా చేస్తూనే ఉన్నాడు అన్నమాట. అలాంటి ప్రార్థనలు చేస్తారు. ఆ వాక్యం ధ్యానిస్తారంటే ధ్యానము చేయరు. వాక్యం అంటేనే వాళ్ళకు నచ్చదు, వాక్యాన్ని ఎదిరిస్తారు. వాక్యం ఏముంది, మేమే వాక్యం అన్నట్టు, మేము చెప్పిందే శాస్త్రం, మేము చెప్పిందే వినాలి అంటారు శాస్త్రులు. అలాంటి శాస్త్రులు కాదు కావాల్సింది, శాస్త్రులుగా ఉండాలనే చెప్తున్నాడు. మీ ధననిధిలో నుంచి కొత్త పదార్థములు, పాత పదార్థములు బయటికి తెచ్చే యజమానుల్లా ఉండాలనే చెప్తున్నాడు. కానీ కొంతమంది శాస్త్రులు అక్కడ ఈ రీతిగా కూడా ఉన్నారు. వాళ్ళ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అట్లాంటి శాస్త్రులనట యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర కూడా రానియలేదటండి. బైబిల్లో ఆ విషయం రానిచ్చిన ఒక శాస్త్రి వచ్చి అడిగిందట, అయ్యా నేను నీతో కలిసి వస్తాను అంటే అన్నాడేటగా, ఎక్కడికి వస్తావు నాతో? తలవాల్చుకోవడానికి నాకు స్థలం లేదు, ఆకాశ పక్షులు నక్కలకున్నాయి,
నివాస స్థలాలు నా కాడ లేవు అని చెప్పిండు. కానీ మరలా వెంటనే ఇంకొక వ్యక్తి వచ్చి అడిగినప్పుడు రా నన్ను వెంబడించు అన్నాడు. అంటే అక్కడ అర్థమేందో మనకు మంచిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 18 నుంచి 22 వరకు చదవండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 18 నుంచి 22 వరకు. అద్దరికి వెళ్ళాలని ఆజ్ఞాపించును. ఇంతటా ఒక శాస్త్రి, ఎవరైతే అక్కడ అండర్లైన్ చేసుకోండి, ఒక శాస్త్రి వచ్చి బోధకుడా నీవి ఎక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు నక్కలకు బోరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని చెప్తున్నాడు. ఆ శాస్త్రం ఏం చెప్తున్నాడు? నువ్వు నాతో ఎందుకురా నాయన, నాకే స్థలం లేదు అని చెప్తున్నాడు. ఎందుకు ఇలా చెప్పాడు? నిజంగా యేసుక్రీస్తు ప్రభుత్వం ఉన్న శిష్యులు చాలామంది ఉన్నారు కదా, ఈ శాస్త్రిని ఎందుకు వద్దన్నాడు? ఇప్పుడు కింద చదవండి, కింద వచ్చిన చదవండి. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడగగా యేసు అతన్ని చూసి నన్ను వెంబడించుము, మృతులని తన మృతులను పాతిపెట్టుకుననిమ్మని చెప్పాను. ఏం చెప్తున్నాడు? ఇంకొక ఆయనకు శిష్యుడుగా వస్తానని ఉన్న ఆయనకి ఏం చెప్తున్నాడంటే, అరే నువ్వు మీ అయ్యని అమ్మని కూడా పాతిపెట్టడానికి ఏం పోవద్దు, వాళ్ళు మృతులు ఉన్నారు, వాళ్ళకు మృతులు పారేసుకుంటారు, నువ్వు నన్ను వెంబడించు అని ఒక సామాన్య మనిషి ఒక శిష్యునికి చెప్తున్నాడు. కానీ శాస్త్రం వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నేను నీతో ఉంటాను అంటే వద్దురా నాయన. ఎందుకు వద్దు అని అన్నాడు అని మనకు ఆలోచన వస్తే, ఇలా ఆలోచన ఎట్టుంది? నిలుటంగీలు ధరించుకొని వందనములు కోరతారు, అగ్రపీఠములు కోరతారు, విధవరాణులు దిగమింగుతారు. నీ ఎట్టంటో నాతో ఉంటే నేనేమైపోతా, నాకు చెడ్డ పేరు వచ్చేస్తుంది. కాబట్టి నాయన నాకే లేదు, నీకాడ ఉంది నువ్వు ఉండటానికి అని చెప్పాడనమాట. అర్థమవుతుందా అండి? అంటే జనాలకు చెప్తున్నాడు వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండమని, అక్కడ ఉండిన తాను కూడా వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉంటున్నాడు అనేది మనకు అర్థం అవుతుంది. ఇలాగనున్నారు శాస్త్రులు యేసుక్రీస్తు కాలంలో. కానీ ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో పరలోక రాజ్యంలో చేరిన ప్రతి శిష్యుడు శాస్త్రిగా మారాలి అంటున్నాడు. ఏ శాస్త్రిగా మారాలి? బైబిల్లో మనకు ఎవరైనా మంచి శాస్త్రులు ఉన్నారా, ఈయనను బోలి నడుచుకోవచ్చు అనే శాస్త్రం ఉన్నారండి పాత నిబంధనలో. ఎవరు తెలుసా? యాజకుడే. కానీ ఆయనకు ఏమని టైటిల్ ఇచ్చాడంటే దేవుడు శాస్త్రి అని టైటిల్ ఇచ్చాడు. కొంచెం మీకు వెలుగుతున్నట్టుంది. రాత్రి మనం ధ్యానం చేసాం ఆయన గురించి కొంచెం కదా. ఎవరాడు? ఎజ్రా ఎవరట? యాజకుడు అండి. కానీ ఆయన ఏమని పిలిచాడంటే దేవుడు బైబిల్లో శాస్త్రి. ఎందుకు శాస్త్రి అయ్యాడినంటే ఆయన ఎంతసేపు వాక్యాన్ని చదువుడేనట, ఎంతసేపు వాక్యాన్ని బోధించుడేనట, ఎంతసేపు దేవుని స్తుతించమని చెప్పుడేనట. కాబట్టి ఆయన ఏమని పిలిచింది బైబిల్ అంటే శాస్త్రీనా అని పిలిచింది. ఏం తీసుకురావాలి? తన హృదయంలో నుంచి, తన హృదయం అనే ధననిధిలో నుంచి పాత విషయాలను కొత్త విషయాలను తీసుకొచ్చేవాడు శాస్త్రి అవుతాడని చెప్పాడు. ఈ శాస్త్రి ఎలా ఉన్నాడో ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఎజ్రా గ్రంథము. ఈ ఎజ్రా ఇజ్రాయేలు దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు, అక్కడ అండర్లైన్ చేసుకోండి, ధర్మశాస్త్రమందు ఏముందట? ఈయనకు ప్రావీణ్యత ఉంది కాబట్టి ఈయన ఏమయ్యాడు? మోషే ధర్మశాస్త్రంలో ప్రావీణ్యత గలవాడు కాబట్టి ఏమయ్యాడు? ఈయన శాస్త్రి అయ్యాడు. యాజకుడే అయినా కానీ శాస్త్రి ఎలా అయ్యాడంటే మోషే ధర్మశాస్త్రాన్ని పఠిస్తున్నాడు, పరిశీలన చేస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు, ప్రజలకు బోధిస్తున్నాడు. కాబట్టి ఏమయ్యాడు? శాస్త్రి అయ్యాడు. అర్థమవుతుందా? ఆయన యాజకుడే కానీ శాస్త్రి అయ్యాడు. అక్కడనే 10వ వచనం చూడండి. అక్కడనే 10వ వచనం. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇజ్రాయేలులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయం చేసుకున్న ఒక యాజకుడు ఎజ్రా శాస్త్రి అని పిలుస్తున్నాడు దేవుడు. దృఢ నిశ్చయం చేసుకున్నాడట. ఏమని? నాకు ఏదేమైనా కానీ
నా కుటుంబంలో ఎలాంటి సమస్యలైనా రాని, దేవుడు నన్ను ఏ పరిస్థితుల్లోనైనా ఉంచని, కానీ నేను వాక్యం చెబుతాను, వాక్యాన్ని చదివి వినిపిస్తాను, వాక్యాన్ని బోధిస్తాను, ఒక దృఢ నిశ్చయం కలిగి ఉన్నాడనమాట. అందుకు పిలిచాడు శాస్త్రి అని. ఉన్నారండి అలాంటి నిశ్చయత కలిగిన వాళ్ళు? క్రైస్తవ్యంలో కావాలి దేవుడికి. ఆయన అన్నాడు కదా, పరలోక రాజ్యంలో చేరిన ప్రతి శిష్యుడు అయ్యా శాస్త్రి కావాలి, శాస్త్రం తెలిసిన వాడై ఉండాలి, ధర్మశాస్త్రాన్ని బోధించగలిగే సామర్థ్యం కలిగిన వాడై ఉండాలి. లేకపోతే ఎంతసేపు వచ్చి ఇలా కూర్చొని వెళ్ళిపోయినా కానీ వేస్ట్ అయిపోతుంది అన్నమాట. చెప్పాలి. అందుకనే ఒక్కొక్క వారం ఒక్కొక్క రోజు కొంతమంది సహోదరులు చెప్పారు వాక్యం ఇక్కడ. అలాగ చెప్పాలి. ఇక్కడ చెప్తే ఏమైందంటే, నువ్వు ఎక్కడ పని చేస్తున్న చోట, వ్యాపారం చేస్తున్న చోట, ఉద్యోగం చేస్తున్న చోట, పని చేస్తున్న చోట ప్రతి విషయంలో చెప్పగలుగుతావు. అవి నీ హృదయంలో ఉంటే అది ధననిధి. వాక్యము ధననిధిలో నుంచి క్రొత్త విషయాలని, పాత విషయాలని బయటికి వెలికి తెచ్చే యజమానుణ్ణి పోలి ఉండాలి. ఎరిగామంటే ఎరిగాం కాదు, గ్రహించామంటే గ్రహించాం కాదు, శిష్యుడిగా వచ్చావుగా శిష్యుడిగానే ఉండాలనేది కాదు దేవుడి ఉద్దేశం. నువ్వు శాస్త్రవి కావాలి, పండితుడు కావాలి. పామరులు, చదువు లేని పామరులు, విద్య లేని పామరులు, ఇతనికి ఈ పాండిత్యం ఎలాగో వచ్చాను అని అన్నారు. ఆశ్చర్యపోయారు అక్కడున్న సామాన్య జనుడు యేసుక్రీస్తు ప్రభువారిని శిష్యులను చూసినప్పుడు. అలాంటి వాళ్ళు అందరూ కావాలనేదే దేవుడి ఉద్దేశం. కానీ క్రైస్తవ్యంలో చాలామంది ఈ గ్రంథాన్ని అలాగ ఉద్దేశించుకోవడం లేదు, అలాగున్న దాన్ని వాడుకోవడం లేదు, ఇంకా వేరే విషయాల్లో వాడుకోవడానికి ప్రయత్నము చేస్తున్నారు. తప్పు. అందుకనే అక్కడ శిక్ష పడుద్ది అని చెప్పాడు. ఎక్కడ? నిలువుటంగీలు ధైర్యించుకొని వందనములు చెప్తూ విధవరాళ్ళ ఇండ్లని దిగమింగుతున్న శాస్త్రి ఉన్నాడే, వాడికి శిక్ష ఉందని చెప్పాడు కింద. మీరు గమనించలేదు ఆ మాట. కాబట్టి అలాగున ఉండొద్దు, దృఢ నిశ్చయం కలిగిన వాడై ఉండాలి. అంతేకాకుండా ఏమై ఉన్నాడటినా ప్రావీణ్యత, ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత గలవాడు. 7వ అధ్యాయం అది 21 వచనం చూడండి. ఆయన సాక్ష్యం ఎలా ఉందో. 7వ అధ్యాయం 21 వచనం. మరియు రాజునైనా హర్త అసస్తాను నేను నది అవతలనున్న ఖజానాదారులైన మీకు ఇచ్చు ఆజ్ఞ ఏదనగా, ఆయన కూడా అర్థాసస్థ అనే రాజు అన్యుడండి. ఆయన కూడా ఎజ్రాని బట్టి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, ఇప్పుడు చదువున్నాను. ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రంలో రాజకుడునైనా, ఇదిగో ఎజ్రా వచ్చి మిమ్మల్ని ఏదైనా అడిగిన ఎడలా ఆలస్యం చేయకండి, మీరు దాన్ని వెంటనే చేయాలి. ఎవరు ఇస్తున్నారు ఆజ్ఞ? రాజు ఆజ్ఞ ఇస్తున్నారు. ఎవరి విషయంలో? శాస్త్రికి ఎంత గౌరవం ఉందో చూడండి, శాస్త్రికి ఎంత మర్యాద ఉందో చూడండి, శాస్త్రికి ఎంత యాజకుడే మళ్ళీ ఆయన శాస్త్రి, యాజకునికి ఎంత విలువని ఇస్తున్నాడు ఆ రాజు చూడండి. ఆయన ఏది అడిగినా కానీ మీరు కాదనేదే లేదు, ఆయన ఏది అడిగితే అది మీరు ఇచ్చేసేయండి అని అర్థాసస్థ రాజు ఎజ్రాను గురించి ఇస్తున్న సాక్ష్యం. ఆయన ఎవరట? ఆకాశంలో ఉండిన దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రావీణ్యత కలిగిన శాస్త్రి ఎజ్రా, సామాన్యుడు కాదు. అని ఒక అన్యుడైన రాజు సాక్ష్యం ఇస్తున్నాడు ఎజ్రాకు. అలాంటి సాక్ష్యం కలిగి ఉండాలి శాస్త్రులు. కానీ విధవరాల ఇళ్ళని దిగమింగి నిలువుటంగీతులు ధరించుకొని అగ్రపీఠములు కోరుకుని వందనములు ఆ సంత వీధుల్లో కోరుకునే వాళ్ళలాగున ఉండకూడదు అనేది దేవుడి యొక్క ఉద్దేశము. అంతేకాదండి, ఈయన ఎప్పుడెప్పుడు ధ్యానం చేశాడు ఆ వాక్యాన్ని అని మనం ఆలోచన చేస్తే నెహెర్మియా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం చూడండి. కాక మొదటి దినం మొదలుకొని కడవరి దినం వరకు, అంటే ఆగండి ఒక్క నిమిషం. మొదటి దినం అంటే వాళ్ళు బబులోను సామ్రాజ్యంలో నుంచి బయటకు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? ఇజ్రాయెల్ దేశానికి వచ్చారు. ఆ మొదటి దినం మొదలుకొని కడవరి దినం అంటే వాళ్ళు చేయవలసిన పని సంపూర్ణంగా ముగించే కడవరి దినం వరకు అనుదినం అంటే అక్కడ అండర్లైన్ చేసుకోండి. అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచు వచ్చాను. ఎవరికి? లేవీలు, ప్రధానులు, యాజకులు ఎవరు? దేవుని పని చేసేవారు. లేవీలు ఎవరు? దేవుని పని ప్రధానులు ఎవరు? ఆ ఇజ్రాయెల్ దేశంలో గొప్పగా బ్రతుకుతున్న వాళ్ళందరూ వచ్చి
ప్రతి దినము అక్కడ మైదానం ఉంటే ఆ మైదానంలో నిలబడితే ఆయన ఎత్తైన స్థలంలో నిలబడి ఆ వాక్యాన్ని చదివి, భావం చెప్పేది కూడా లేదు, చదివి వినిపించాడట ప్రతి దినము అని అక్కడ రాయబడింది. అర్థమవుతుందో? ఎలాగున్న శాస్త్రి అవుతాడు ఆయన అంటే దృఢ నిశ్చయం కావాలి. ప్రతి దినం నేను వాక్యాన్ని చదివి వినిపించి సామర్థ్యం కలిగి ఉండాలి ఈ భూమి మీద. అలాంటి సామర్థ్యం కలిగిన వారినే శాస్త్రి అని అంటది బైబిల్. అన్నది కూడా ఎజ్రాని. అర్థమవుతుందండి? అక్కడనే చూడండి ఎవరెవరు వచ్చి విన్నారు అనేది కూడా 8:13. రెండవ దినమందు జనులందరి పెద్దలలో చూడండి ఎవరెవరు వచ్చారంటే వాక్యం చదువుతుంటే ప్రధానులు అంటే అంత ఎలాంటి వాళ్ళు తెలుసా అండి? ప్రధానులు అంటే చాలా గొప్ప గొప్ప వాళ్ళు. అక్కడ మన ప్రకటన గ్రంథంలో మనం ఆలోచన చేస్తే పరలోకంలో కూడా ప్రధానులు ఉన్నారు. వాళ్ళు కూడా ఏం చేస్తారు? వాళ్ళ కిరీటాలు తీసేసి సింహాసనం మీద నుంచి కింద దిగి అక్కడ వేసేసి సాగిల పడతారట. పరలోక రాజ్యంలో పైన జరుగుతున్న సంఘటన అది. ప్రధానులు అనబడుతున్న వాళ్ళు దేవునికి ఇస్తున్న మర్యాద, గౌరవం అన్నమాట అది. ప్రధానులను యాజకులను లేవీయులను ధర్మశాస్త్రపు మాటలు వినవలెనని అది సరేనా ఆయన దగ్గరికి కూడా వస్తున్నారు. గొప్ప గొప్ప స్థితిలో ఉన్న వాళ్ళు అన్నట్టు ఇజ్రాయేల్ ఇల్లు. అర్థమవుతుందా మీకు? ప్రధానులు సామాన్యులు కాదు. యాజకులు అంటే దేవుని పని చేసేవాళ్ళు, వాళ్ళు ప్రతి నిష్టగా ఉండేవాళ్ళు. యూదా మతాన్ని ఆరంభించే వాళ్ళు ఎంత నిష్టగా ఉంటారో తెలుసా? ప్రపంచంలో ఎవరు కూడా అంత నిష్టగా దేవుని పని చేసే యాజకులు అంత నిష్టగా ఉండేవాళ్ళు. అంతేకాకుండా లేవీయులు దేవుని మందిరంలో పనులు చేసే వాళ్ళందరూ ప్రతిరోజు వస్తున్నారట. యాడికి వస్తున్నారు? శాస్త్రి దగ్గరికి వచ్చి ఆయన చదువుతున్న లేఖన భాగాలను విని ఏం చేస్తున్నారు? దేవుణ్ణి స్తుతించారు. రాత్రి మనం ధ్యానించాం. ఎక్కడుంది ఆ మాట? అక్కడనే ఉంటుంది చూడండి. 6వ వచనం. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కారము చేశారటండి. చూసారా శాస్త్రి ఎట్లున్నాడు అక్కడ? అక్కడ ఉన్న ప్రజలు ఎలాగున్నారో చూడండి. దేవునికి ఎంత మర్యాద, ఎంత గౌరవం దేవునిదే. ఆయన చెబుతున్న ప్రతి మాటకు ఆమేన్ ఆమేన్ అని సాగిలపడి తలలోంచి దేవుణ్ణి ఆరాధిస్తున్న జనాంగం ప్రజలందరూ అని ఉంటుంది అక్కడ. ప్రజలందరూ అలాగున చేస్తుంటే ఈ శాస్త్రి ఎత్తైన ఒక స్థలాన్ని చూసుకొని దాని మీదకి ఎక్క మైదానంలో ఉండిన ప్రజలందరికీ వాక్యాన్ని వినిపిస్తున్నాడు. వాస్తవానికి నేను యాజకుడు, కానీ దేవుడు పిలుస్తున్నాడు శాస్త్రి అని. అయితే కొత్త నిబంధనకు వచ్చేసరికి మనం వచ్చేది శిష్యులుగానే, విద్యార్థులుగానే దేవుని దగ్గరికి. కానీ మనం కూడా శాస్త్రులము కావాలనేది దేవుడి యొక్క ఉద్దేశము. శాస్త్రి కావాలంటే ఇలాంటి ఉద్దేశాలు, ఎజ్రాకున్న ఉద్దేశాలు కావాలి. ప్రతి దినం వాక్యాన్ని వినిపిస్తానని ఆయన దృఢ నిశ్చయం చేసుకున్నాడట. అంతేకాదు ధర్మశాస్త్రంలో ప్రావీణ్యత కలిగిన శాస్త్రి అనే ఒక సాక్ష్యాన్ని అన్యజనులలో ఉండిన రాజులు ఆయన అంటున్నారే, ఆ శాస్త్రి ఏం అడిగితే అది మీరు ఇచ్చేయండి. ఆయన ఎవరనుకున్న ఆకాశానికి భూమికి ఆ సమస్తాన్ని సృష్టించిన దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రావీణ్యత కలిగిన వాడు ఎజ్రా. కాబట్టి ఆయన ఈ రాజులే ఆ శాస్త్రులకు భయపడి ఆయన చెప్పింది నేను ఆజ్ఞాపించింది ఆయన చెప్పింది చేయండి అని చెప్తున్నారు. అంత గొప్ప వాళ్ళుగా అంటే ఆయన ఏమన్నాడు? మిమ్మల్ని తలగా నియమించాను కానీ తోకగా అంటే రాజులు ఉన్నారు, చాలామంది గొప్పలు ఉన్నారు, మేము గిట్టున్నామయ్యా అంటే వాళ్ళు కూడా ఏమవుతారు? నీ ధననిధిలో నుంచి కొత్త పదార్థములను పాత పదార్థములు వెలికి తెచ్చే యజమానిగా నువ్వు ఉంటే ఆ రాజులు కూడా నువ్వు చెప్పినట్టు వినమని ప్రజలకు బోధిస్తారు. అలాగున చేయడానికి దేవుడు సామర్థ్యము వాక్యంలో పెట్టాడు. వాక్యంలో ఎంత గొప్పది చూడండి వాక్యం. ఒక రాజే అర్థాస్త అనే రాజే ఎజ్రాని పట్టుకొని అంటున్న మాటలు, ఎజ్రా నువ్వు గురించి చెబుతున్న మాటలు, అయ్యా ఆయన చెప్పినట్టు వినండి, ఆయన ఏది చెబితే అది వినండి అని చెప్పే పరిస్థితి తీసుకొచ్చింది. ఏంటిది? ధర్మశాస్త్రం. ఆయన ఏం చేశాడండి? ఆయన గొప్ప విషయాలు చేశాడా? ధర్మశాస్త్రాన్ని నేను బోధించాలని దృఢ నిశ్చయము కలిగి ఉన్నాడట. అది చాలా గొప్ప ఆశ, ఆలోచన అండి. అది దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో కాదు. మనుషుల దృష్టిలో పనికిరానోడు, వేస్ట్ గాడు, ఈ బైబిల్ బోధిస్తాడు, వేరేవాడు, పిచ్చోడు,
కానీ దేవుని దృష్టిలో అది గొప్ప విషయం. గొప్పగా నిన్ను ఎంచుతాడు, నువ్వు శాస్త్రిగా మారాలి అనేదే దేవుడి యొక్క ఆ ఉద్దేశము. కానీ ఎలా ఉన్నారంటే కొత్త నిబంధనకు వచ్చేసరి శాస్త్రులు ఏం బాగలేరండి. కాబట్టి ఆయన ఏమంటున్నాడు చూడండి, శాస్త్రీయమాయను అంటున్నాడు. కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చూడండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. శాస్త్రీయమాయను అంటున్నాడు. శాస్త్రి ఏమైందయ్యా మరి ఇంతకు అంటే మనం ఇందాక చూసామండి. శాస్త్రి ఏమయ్యాడు? విధవరాలు ఇల్లు దిగమింగుతున్నాడు. నేను చెప్పాను కదండి, కొన్ని విషయాలు చదివాను కదా. శిక్షకు పాత్రుడయ్యాడు, ఇవన్నీ చేసి శిక్షకు పాత్రుడయ్యాడు. శాస్త్రి ఏమయ్యాడు అంటే మనకి ఇప్పుడు ఏం అర్థం కావాలి? శిక్షకు పాత్రుడయ్యాడు. శిష్యుడుగా ఆ ఉండి శాస్త్రిగా మారవలసిన శాస్త్రి శిక్షకు పాత్రుడయ్యాడు. శాస్త్రి ఏమాయను? ఈ లోకపు తర్కవాది అంటే ఎవరో తెలుసండి? అది కాదు, దేవునికి ఎగనిస్ట్గా మాట్లాడే ప్రతివాడు ఈ లోకపు తర్కవాది. తర్కం అంటే తర్కిస్తాడే. మీ దేవుడు ఉన్నాడా? ఉంటే ఆడెట్టుండేది, ఈడిట్టుండేది, వాడెట్టుంటేంది, ఎవడెట్టుంటేంది. మనుషులందరట అపనమ్మకస్తులు, కానీ దేవుడు నమ్మకస్తుడు కాక మానడు, తీరడు, నిశ్చయం అదని చెప్పింది బైబుల్. మనుషులు మంచోళ్ళు గారు. ఎందుకు మంచోళ్ళు గారంటే శరీరం ఉంది వాళ్ళకు, వాళ్ళ ఆత్మలోని వాళ్ళ శరీరము, లేకపోతే వాళ్ళ ఆత్మ శరీరాన్ని ధరించింది కాబట్టి, ఆ శరీరం బలహీనమైంది కాబట్టి వాళ్ళకుండిన ఏమంటారు దురాశల వలన వాళ్ళు ఏమవుతున్నారు? అపనమ్మకస్తులు అయిపోతున్నారు. కానీ దేవుడు నమ్మకస్తుడు కాక మానడు, అది గుర్తుంచుకోవాలి. తర్కవాది, ఈ లోకంలో ఉండిన తర్కవాది ఎవరైనా ఉంటే దేవుడు ఏముందిలే అని ఆలోచించేవారు ఎవరైనా కానీ ఆ విషయాన్ని ఆయన నమ్మకస్తుడు, ఆయన గొప్పవాడు, సృష్టిని సృష్టించిన వాడు అని గ్రహించలేదట. తర్కవాది ఏమైందంటే వీడు కూడా శిక్షకు పాత్రుడే అయినా. ఇంకా ఈ లోకపు జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరగకుండినందున సువార్త ప్రకటనయను, అక్కడ అండర్లైన్ చేసుకోండి. సువార్త ప్రకటన ఎలాంటిదట? ఎవరికి? లోకంలో ఉన్న వాళ్ళకు. వెర్రితనము చేత నమ్మువారికి రక్షించుట అదన్నమాట. అంటే పాత నిబంధనలో ఉండిన చట్టాన్ని కొద్దిగా ఈ స్వార్థ ద్వారా ఏం చేయాలని చూశాడు దేవుడు? దయాపూర్వక సంకల్పంలో ఉండిన నియమాన్ని కంప్లీట్ చేయాలని దేవుడు ఆశపడ్డాడు. అయితే ఆ ఆశ ఏంటిదంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ చెప్తున్నాడు? శిష్యుడిగా చేరిన ప్రతివాడు శాస్త్రి కావాలి. అది దేవుడి యొక్క దయాపూర్వక సంకల్పం. దేని చేత? స్వార్థ అను వెర్రితనము చేత. ఇది వెర్రిదే, లోకంలో ఉన్న వాళ్ళకు వెరిదే. ఇక్కడ సువార్త ప్రకటింపబడుతుంటే, లేకపోతే ఇక్కడ సువార్తని ధ్యానం చేస్తుంటే కూడా అవతలూతుల్లో ఉన్న వ్యక్తులు ఏమనుకుంటారంటే వీళ్ళకి పిచ్చిలేసిందిరా, వీళ్ళకి ఏం పని లేదురా అని అనుకుంటారు. కానీ అది ఆయన దయాపూర్వక సంకల్పం అనేది గ్రహించారనమాట కదండి. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇంత గొప్ప దయాపూర్వక సంకల్పాన్ని మనం ఏం చేస్తున్నామో, లేకపోతే అక్కడ ఉండిన ఎవరు ఇప్పుడు శిష్యులుగా చేరారు కదండి. ఎవరు చేరారు? అపోస్తులు చేరారు, వాళ్ళ తర్వాత శిష్యులు చేరారు. శిష్యులు ఆ యూదా పత్రిక దాకా ఉండిన సంఘాలలో ఉండిన శిష్యులు అందరూ కూడా ఎలాగున్నారు అని మనం ఆలోచిస్తే శాస్త్రిగా మారాలి కదండి. చెప్పాడు కదా ఆయన, పరలోక రాజ్యంలో ఏ శిష్యుడైనా కానీ ఒకవేళ చేరితే వాడు శాస్త్రిగా మారాలన్నాడు. మరి వీళ్ళు ఎలాగున్నారు అనేది మనం ఆలోచన చేస్తే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో చెప్తున్నాడు చూడండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. త్వరగా కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను కదండి. ఎట్టున్నారట? హెబ్రీ పత్రిక అంటే హెబ్రీలు అంటే వాళ్ళే ఇజ్రాయేల్ ప్రజలు. ఎలా ఉన్నారా నాయన మీరంటే, ఇప్పటికీ కాలాన్ని బట్టి నేను ఆలోచన చేస్తే మీరు ఎంతో గొప్ప బోధకులై ఉండవలసిన వాళ్ళు. అంటే కాలం చాలా సమీపించిపోయింది. కాలాన్ని సమస్తాన్ని వ్యర్థం చేశారు మీరు. కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండి మరలా ఒకడు దేవోక్తులలో మూలపాఠాన్ని బోధిస్తే అమ్మ నిజమా ఇది ఇట్లుంటుందా అని కొడతారనమాట.
మొదటి పాఠములని తీసుకొచ్చి అవి మొదటి పాఠంలో నాయన అంటే బేసిక్. అసలు క్రైస్తవ్యంలోనికి వచ్చే ముందు బేసిక్ పాఠం ఏంటంటే విశ్వాసం అని. విశ్వాసం ఉంటేనే మనం అందులోని పరలోక రాజ్యంలోనికి చేరాలి. ఏమని విశ్వసించాలి, ఎలా విశ్వసించాలి, ఎందుకు, ఇవన్నీ తెలవాలి మనకు. బేసిక్ అది. ఇది కూడా తెలవకుండా అవునా అట్లనా నిజమా అని అన్నాం అనుకోండి, ఆయన ఏమంటాడు, మీరు బోధకులై ఉండవలసిన వారై ఉండి మరలా ఒకడు మూల పాఠములు అంటే ఫస్ట్ అంటే మరలా నీకు బాలశిక్ష నేర్పిస్తుంటే మంచిగా ఉంది ఇది అంటున్నావేంటి, మరలా ఒకటో తరగతి పాఠాలు పెట్టిస్తుంటే విద్యార్థి గాడినే కూర్చొని అవును ఈ నేను మర్చిపోయాను మరలా నేర్పిస్తున్నావుగా అందుని బట్టి నీకు వందనాలు అంటున్నావేంటి. ఎంత తప్పండి ఇది. హెబ్రీలు తప్ప కాదండి అది. ఆలోచించి చూడండి. కాలాన్ని బట్టి చూస్తే ఏం కావాలి, వాళ్ళు శాస్త్రులు అండి, శిష్యులు కూడా కాదు, శాస్త్రులుగా మారాలి వాళ్ళు. కానీ వాళ్ళు ఎలాగనున్నారు అంటే ఇంకా పాలు తాగవాళ్ళు అంటే ఒకటో తరగతి పాఠాలు లేకపోతే బాలశిక్ష నేర్చుకునేటోళ్ళు ఏం తాగుతారండి ఉదయం. పిల్లలకు పాలు గుడ్డు ఇవ్వాలని స్కూల్లో టీచర్లు చెప్తుంటే ఇంటికాడ తల్లిదండ్రులు ఏం చేస్తారు, వాళ్ళకు పాలు పెడుతుంటారు, గుడ్లు పెడుతుంటారు. ఎందుకో బలంగా అలవాలని. ఇంకా ఆ స్థితిలోనే ఎవరున్నారు, పెద్దగైనాక కూడా ఆ స్థితిలో ఉంటే ఏమంటారండి బయట వాళ్ళు చూసి, నీకు బుద్ధి లేదా లేకపోతే నీ కొడుకు బుద్ధి లేదా, ఇదేంది ఇంకా పాలు గుడ్డు పెట్టాను బలంగా పెంచాలని చిన్న పిల్లప్పుడు దువ్వినట్టు దూవుతున్నాను. పెద్ద అవుతున్నప్పుడు పెద్ద ఆలోచనలు తెలియజేయాలి. ఇలా ఉండాలిరా, ఇలా ఉండాలి, ఇది తినాలి అది తినాలి, బలంగా తయారు కావాలి అని చెప్పాలి. ఇంకా నువ్వు ఆ మొదటి పాఠంలో నేర్పిస్తే బయటలో ద్వారా ఎలాగనైతే అవమానం వస్తుందో దేవుని దగ్గర కూడా అదే వస్తుంది. అందుకనే కొరింథీ సంఘంతో ఒక మాట అంటాడు చూడండి, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 1-3 వచనాలు. సహోదరులారా ఆత్మ సంబంధులైన కొరింథీ సంఘంతో పౌలు మాట్లాడుతున్నాడు అండి. ఏమని చెప్తున్నాడో చూడండి. మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేక పోతిని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవచ్చును. ఎవరితో మాట్లాడుతున్నాడు, కొరింథీ సంఘంతో వాస్తవానికి కొరింథీ సంఘం అలా ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే హెబ్రీలు ఎక్కడ, ఈ కొరింథీ సంఘం ఎక్కడ, హెబ్రీలు అంటే ఇజ్రాయెల్ ప్రజలు ఎక్కడ, వీళ్ళు ఇప్పుడిప్పుడు కొత్తగా వచ్చిన అన్యజనులు ఎక్కడ, అన్యజనులు అండి. కొరింథీ సంఘంలో ఉన్న వాళ్ళు అన్యజనులు, వాళ్ళు మొదట వచ్చారు. కాబట్టి వీళ్ళని ఏమంటున్నాడు, అయ్యా మీతో నేను ఎలా మాట్లాడలేకపోయానంటే శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చింది. ఇంకా మీరు కొంచెం శరీర సంబంధమైన ఆలోచనలు కలిగి ఉన్నారు కాబట్టి అది ఏ విషయానికి చెందిందంటే పసితనం ఇంకా మీలో ఉన్నట్టు కనబడుతుంది నాకు కదండి. పసితనం ఉన్నది కానీ దాన్ని తీసేసుకోండి. కింద చెప్తాడు చూడండి, అప్పట్లో మీకు బలం చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకను శరీర సంబంధులై యుండుట వలన శిష్యురన్నే ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా అంటున్నాడు. చాలు. ఏమంటున్నాడు, మీరు అన్నముతో మిమ్మల్ని పెంచేలాగున మీరు లేరు అంటే వాస్తవానికి అన్నం పెట్టలేనోడా పౌలు అంటే ఆయన కాడ పెట్టే అంత సామర్థ్యం ఉంది. ఆయన హృదయం ధననిధి. కొత్త పదార్థములను పాత పదార్థం వెలికి తెచ్చింది ఎవరయ్యా అంటే పౌలుకు మించిన వాడే లేనే లేడు. బైబిల్లో అలా అనిపిస్తుంది. క్రీస్తు తర్వాత పౌలు గారు చాలా గొప్ప విషయాలని మర్మాలని రోమీలకు హెబ్రీలకు తెలియజేశాడు. అలాగున్న తెలియజేసిన వ్యక్తి అంటున్నాడు కొరింథీ సంఘంతో, ఇదిగో మీకు అన్నం పెట్టాలనుకున్నాను కానీ మీరు పెడితే తినేటట్లు లేరు. పెడితే తినేటట్లు లేదు తప్పు. ఇప్పుడు ఎవరిదని కొరింథీ సంఘం నేను కాబట్టి అంటున్న మాటను మరొక ఒకసారి 2వ వచనం చూడండి. అప్పట్లో మీకు బలం చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకను శరీర సంబంధుల ఉండుట వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా. శరీర సంబంధులైతేనే బలహీనతలు వస్తాయి అని దేవుడు వాక్యం చెప్తాడు. ఆత్మ సంబంధులకు బలహీనలు వస్తాయా, బలహీనతలు వస్తాయి ఉండవు, వస్తాయి కానీ ఉండవు. చూస్తున్నాగానే కనుమరుగై
పోతాయి. అదే శరీర సంబంధం. మనం రోజు ప్రార్థనకు వస్తూ శరీర సంబంధం ఉన్నాం అనుకోండి, మనకు వస్తే బలహీనత బోధదిగా అని దేవుని వాక్యం చెప్తుంది, నేను కాదని. అంతేనే కాదు. అంటే ఇప్పుడు మనకేం అర్థం కావాలి ఇక్కడ? కాలాన్ని బట్టి చూస్తే మనము 4 ఏళ్ళండి ఇక్కడ వాక్యము చెప్పబట్టి, 4 సంవత్సరాల నుంచి వాక్యము ప్రతిరోజు బోధింపబడుతుంది. ఎప్పుడో పరిస్థితి బాగాలేకుండా మన లెక్క వర్షం వస్తే ఆగిపోవడం తప్ప, ఎక్కడో మీటింగులు ఉంటే వెళ్ళినాం తప్ప, తప్పకుండా వాక్యం బోధింపబడుతుంది. ఈ వాక్యం ఎంత వాక్యం ఇస్తారు 4 ఏళ్ళ నుంచి అంటే? ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ప్రశాంత్ ఒక్కడు, ఎనోష్ ఒక్కడు, సైదులు ఒక్కడైనా బోధకులు? అందరికి కావాలి కదండి. వాళ్ళు బోధించారు, వాళ్ళు మాట్లాడారు. అలాంటి స్థితి కలిగి ఉండాలి. అందరికి అదే పని అయ్యా, నానా విధాల పనులు కృపావరాల్లో ఉన్నాయి కదా అని అంటే, ఉన్నాయి నాయన. ముఖ్యమైన పని ఏంటంటే, శిష్యుడిగా నువ్వు వచ్చావు కదా, శాస్త్రిగా మారవని నేను చెప్పట్లేదు, యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నారు. ఆయన మాటని అతిక్రమిస్తే అపోస్తుల కార్యంలో ఏం జరుగుద్దో కూడా తెలియజేశాడు. ఆయన మాట వినండి అని మోషే చెప్పాడు. ఆయన మాట వినకపోతే మీరు ఏమవుతారనేది కూడా అపోస్తుల కార్యంలో అపోస్తులు తెలియజేశారు. అర్థమవుతుందా అండి? ఇప్పుడు 12 మంది వచ్చారు. 12 మంది బోధించారా బోధించలేదా చెప్పండి? వాక్యం 12 మంది బోధించారా? లేకపోతే కొంతమంది కొన్ని పనుల మీద ఉండి ఇంకొంతమంది ఇంకొన్ని పనులు, అన్ని పనులు చేసుకుంటూ వాళ్ళు కూడా బోధించారు. స్టెఫెను ఎవరండి? అపోస్తులుడా? ఆయన ఆత్మని ఎదిరించలేకపోయారని రాయించారు బైబిల్లో. ఈ ఆత్మ, ఆయనలో ఉండిన ఆత్మ సామాన్యమైంది కదా, అది దేవుని శక్తి. ఆ ఆత్మ ఏం చేసిందంటే, నానా విధాల దేశాల నుంచి వచ్చి ఆయన ముందు నిలబడి ఆయనని తరికిస్తే ఆయన ఎదుట నిలబడలేక ఓడిపోయి పక్కకి వెళ్ళిపోయారు. తట్టుకోలేక ఆయన చంపేస్తారు తెలుసా. వామ్మ ఇటు చెప్పేవన్నీ పచ్చి నిజాలు. కాబట్టి ఇడు ఉంటే మనకు ప్రాబ్లం అయిద్దని రాళ్ళు తీసుకొని కొట్టి చంపిరు ఆయనని. కానీ ఆత్మని మాత్రము ఎదిరించలేకపోయారు. ఎందుకంటే ఆయన చెప్పిన విషయాలు భూ సంబంధమైనవి కాదు, ఆత్మ సంబంధమైన ఆత్మశాస్త్రాన్ని బోధించిన వ్యక్తి అపోస్తలుడు, స్టెఫెను, చాలామంది ఉన్నారు, తిమోతి, తీతు. ఇలాగ మనం ఆలోచిస్తే బైబిల్లో చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఎవరయ్యా అంటే శాస్త్రులు. ఎందుకు శాస్త్రులు అయ్యారంటే, పాత పదార్థములను కొత్త పదార్థములను వెలికి తీసి పోలిన యజమానుని వాళ్ళు పోలి ఉన్నారు. బోధించారు వాక్యాన్ని. సమయమనక అసమయమనక, తిమోతి వాక్యాన్ని చెప్పు. ఎందుకయ్యా అంత గొప్పదంటే, ఏ శాస్త్రం పనికి వస్తుంది తిమోతి ఈ శాస్త్రం మీదకి? అన్ని శాస్త్రాల అబద్ధం. నిజమైన శాస్త్రం ఏదైనా ఉందంటే బైబులే, ధర్మశాస్త్రం. ఆత్మకి గురించిన దేవుడు అవగాహన కలగటానికి ఇచ్చిన శాస్త్రం ధర్మశాస్త్రము అని దేవుని వాక్యము సెలవిస్తుందండి కదా. అపోస్తలులు బోధిస్తుంటే ఏమన్నారు తెలుసు? పౌలు గారిని అయితే, ఇదిగో భూమిని తలకిందులు చేసేవాడు మన కాడికి కూడా వచ్చాడరా నాయన, ఇక్కడికి రాకుండా బయటికి వెళ్ళగొట్టాలి. ఇప్పటికి జరుగుతలే, స్వార్థ చేస్తుంటే ఊరు బయటని నిలబడి మా ఊరికి రావద్దు నువ్వు అంచటే వెళ్ళిపోవాలని అంటలేరు ఇప్పుడు. ఎందుకు అలాగున్న వాళ్ళు అంటున్నారంటే, అంటున్నది వాళ్ళు కాదండి, వాళ్ళని ప్రేరేపిస్తున్నది ఇంకొక శక్తి పనిచేస్తుంది భూమి మీద. కాబట్టి వాక్యానికి ఆటంకం వస్తుంది, వాక్యానికి ఇబ్బందులు వస్తాయి, కానీ కొంతకాలం వస్తాయి. దాని తర్వాత అక్కడ వాక్యం ప్రకటింపబడుతుంది, దాన్ని ఎవడు ఆపలేడు, దాని ముందు ఎవడు నిలబడలేడు అనేది మనము అర్థం చేసుకోవాలి. వీళ్ళు బోధిస్తుంటే ఎంత ధైర్యంగా బోధించే వాళ్ళు తెలుసా అండి? అపోస్తులకు వచ్చిన అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 13వ వచనం చూడండి. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 13వ వచనం. ధైర్యాన్ని చూసి వీళ్ళకి ఏం ఆలోచన వస్తుందండి? వీళ్ళు ఇంత ధైర్యంగా బోధిస్తున్నారు, వీళ్ళకి చదివి ఎక్కడిదిరా ఆయన అంటే, వీళ్ళ ఆలోచనలో, పరిచయాల ఆలోచనలో, లేకపోతే అక్కడ ఉన్న జ్ఞానుల ఆలోచనలో ఏమైనా ఆలోచన ఉందంటే, చదువుకున్నవాడే బోధించగలుగుతాడు ధైర్యంగా అంటున్నాడు. కానీ ఈ లోక సంబంధమైన చదువు, పరలోక సంబంధమైన శక్తి, ఆత్మ, దేవుని ఆత్మ పరలోక సంబంధమైన శక్తికి ఎక్కడనండి సరితూగేది? ఎక్కడ పోల్చగలుగుతావు నువ్వు? వాళ్ళ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే, భూ సంబంధమైన జ్ఞానం ద్వారా కాదు, ఆత్మ సంబంధమైన జ్ఞానం వాళ్ళలో నుంచి పొంగి పొర్లుతుంది. వాళ్ళ ధననిధిలో నుంచి బయటికి వస్తున్న పదార్థములు సామాన్యం అవతలోని గుండెని అవసేటట్లు చేస్తున్నాయి. అది నిజం, వాడు చెప్తుంది నిజం. కాబట్టి దాన్ని ఏం చేయాలి? మనమే ఎడ తట్టుకుంటాం, దాని మీద నిలవలేము, దాని ముందు నిలబడలేమని వాళ్ళని పట్టుకునుడు వదిలిపెట్టుడు. అక్కడ సందర్భాలలో మనం చూస్తే పేతురు గారిని, యోహాన్ గారిని ఒకసారి పట్టుకున్నారు, మరలా భయపడి వదిలిపెట్టేశారు, మరొకసారి ఇలాగ వదిలిపెట్టడం జరుగుతుంది. ఎందుకో వాళ్ళు విద్య లేని పామరులైనా కానీ వాళ్ళ ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపడుతున్నారు, అక్కడ ఆశ్చర్యపోతున్నారు.
అలా ఉంటుందన్నమాట. శాస్త్రుల యొక్క ధైర్యం, వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క బోధ కదండి. అదే ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువారిని కూడా ఏమన్నారు తెలుసా? ఆశ్చర్యపోయారట. ఆయన ఏమన్నారంటే, ఈయనకి ఈ పాండిత్యం ఎక్కడిది అసలు అన్నారటండి. ఈయన ఎక్కడ నేర్చుకున్నాడు ఈ పాండిత్యము? అదొక వచనం చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయం 13వ వచనం. అయితే యూదులకు భయపడి ఆయనను గూర్చి ఎవడును బహిరంగముగా మాట్లాడలేదు. సగం పండుగ అయినప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకోనని ఇతనికి ఎక్కడ అండర్లైన్ చేయండి, చదువుకోనని ఇతని. మీకు పిల్లలకు చాలా జ్ఞాపకం ఉండాలి ఈ మాట. చదువుకోనని ఇతనికి ఈ పాండిత్యం అంటే ఏంది? పరిశోధన చేసి గొప్ప విషయాలు ఇతని నుంచి ఎలాగో బయటకు వస్తున్నాయి. ఈ పాండిత్యమో లేకపోతే ఈ పండితుడుగా ఎక్కడ చదవలేదు కదా, ఎలా అయ్యాడినా అని వాళ్ళు ఏమవుతున్నారు? ఆశ్చర్యపోతున్నారు. చదువులేని ఈయనకు ఈ పాండిత్యం ఎక్కడిది, ఎక్కడి నుంచి వచ్చాను వాళ్ళు చెప్పుకుంటున్నాగానే ఒక మాట వినబడుతుంది. కిందనే చూడండి, ఒక మాట వినబడుతుంది. అందుకు యేసు నేను చేయబోదా అదనమాట. అర్థమైందండి. ఇప్పుడు వాళ్ళకి అర్థం కావాలి, అక్కడ లోకానికి కూడా అర్థం కావాలి, సంఘాలలో ఉండిన సమాజంలో ఉండిన దేవుని పిల్లలందరికీ అర్థం కావాలి. ఏంటంటే ఈ బోధ ఇక్కడిది కాదు, యేసుక్రీస్తు ప్రభువారిది కాదు. ఎవరిది? తండ్రి బోధ. తండ్రి దగ్గర నేను విని నేర్చుకొని వచ్చి భూమి మీద బోధిస్తున్నాను. అర్థమైందండి. అంటే ఆత్మ సంబంధమైన శాస్త్రాన్ని బోధించే శాస్త్రి, మొట్టమొదటి శాస్త్రం అంటే యేసుక్రీస్తు ప్రభువారు. దాని తర్వాత ఈ చదువు లేని పామరులు లేకపోతే విద్య లేని పామరులు మరలాలను తయారు చేశారు. వాళ్ళు ఎంతోమంది శిష్యులని తయారు చేశారు. ఆ శిష్యులో నుంచి శాస్త్రులు బయటికి వచ్చారు. దేవుని ఉద్దేశం నెరవేర్చబడింది. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు మనం ఏ రూపంలోనికి మారాలి అంటే ఆత్మశాస్త్రాన్ని సరిగా విభజించి బోధించగలిగే సామర్థ్యం కలిగిన శాస్త్రులకు మాదిరి మనము నడుచుకోవాలి అనేది దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇప్పుడు చివరిగా మరలా మత్తయి సువార్త 13వ అధ్యాయం 52. ఇప్పుడు చదవండి. గ్రహించితిరా అంటే మేము గ్రహించామన్నారు అక్కడ ఉన్న వాళ్ళు. అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రి అంటే శిష్యుడిగా చేరిన ప్రతివాడు శాస్త్రి కావాలనేది అర్థం అక్కడ. శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను అలాగున ఇంటి యజమానుని పోలి ఉన్నాడు. పరలోక రాజ్యంలో చేరిన ప్రతి శిష్యుడు శాస్త్రి అయ్యి కొత్త పదార్థములు. ఏమండి, ముసలోళ్ళు కూడా ఏం చేస్తారు తెలుసా అండి? యేసుక్రీస్తు గురించి చెప్తారు. అమ్మా నీకు బాధ వచ్చిందా, యేసుక్రీస్తుని నమ్ముకో. అది ఏంటిదంటారు? కొత్త పదార్థం. అది కొత్త నిబంధనలో ఉండిన సంగతిని చెబుతున్నారు వాళ్ళు. యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు నమ్మితే నీకు రక్షణ వస్తుంది, నీకు ఆరోగ్యం వస్తుంది, నీకు నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది, నువ్వు ప్రేమిస్తావు, నిన్ను ప్రేమిస్తారు అందరూ. అస్వార్థ లేకుంటే అసలు ఏం లేదండి. ఆయన దయా సంకల్పము స్వార్థను వెర్రితనం ద్వారా మనల్ని ఏం చేశాడు? ఆయన పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. మీరు అట్టనే ఉంటే దేవుడు అవమానింపబడతాడు. మీరేం కావాలి? ప్రతి ఒక్కరు శాస్త్రుల వలె ఆత్మశాస్త్రాన్ని సరిగా విభజించి చదివి బోధించి చెప్పాలి. అప్పుడు యజమానుడు అవుతారు. పరలోక రాజ్యంలో యజమానులు ఎవరయ్యా అంటే శిష్యులు కాదట, ఇప్పుడు శాస్త్రులు. చెప్పాలి, బోధించాలి వాక్యాన్ని తప్పకుండా. లేకపోతే మనకు విలువ ఉండదు, దేవునికి ఈ లోకం విలువ ఇవ్వదు. అర్థమైందండి? ఎప్పటివరకు చెప్పింది ఏమర్థమైంది? స్వార్థ చెప్పాలి. మీరు చదువుకుంటున్న స్థలంలో కూడా యేసుక్రీస్తుని నమ్ముకుంటే మనకు మంచి జరుగుద్ది అనే విషయాన్ని చెప్పడమే క్రొత్త పదార్థాన్ని నువ్వు బయటికి తీసుకొచ్చినట్లు, నీ హృదయంలో ధననిధిలో క్రీస్తు ఉన్నట్లు, నీ హృదయంలో ధననిధి ఉన్నట్లు, లేకపోతే లేనట్టు.
సహోదరి చెప్తుంటుంది, ఆమె కూర్చున్న ప్రతి స్థలంలో వచ్చే వాళ్ళకు ఇట్లా ఇట్లా నమ్ముకుంటే ఇట్లా చెప్పుకుంటారు, ఇట్లా ఉంటుంది వాక్యం, ఇలా నమ్మితే మంచిది, మనం ఇలా సెమినార్కి ఇవన్నీ చెప్పుకుంటుండాలి. ఇది మనం ధ్యానం చేస్తూ ఉండాలి. ఏమండి, ఇలాంటి వినబడాలండి. లోకానికి సాక్ష్యం కూడా వినబడాలి. ఎప్పుడు ఏదో దేవుని గురించే మాట్లాడుకుంటారు, వాళ్ళు ఎప్పుడు దేవుని గురించే చెప్తారు అనే సాక్ష్యం కూడా వినబడాలి. అప్పుడే శాస్త్రి అవుతున్నట్టు నువ్వు, లేకపోతే శిష్యుడిగానే ఉంటావు. శిష్యుడిగా ఉంటే ప్రయోజనం ఏమీ లేదు అనేది మనము జ్ఞాపకం చేసుకొని ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించి మన హృదయంలో ఉంచును.